దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. परमेश्वर को धन्यवाद है। आप सभी को मेरे नमस्कार దేవుని है। యొక్క మహాకృపను బట్టి परमेश्वर के अनुग्रह में మరొక విశ్రాంతి దిన ఆరాధన కూడికలో నడిపించినటువంటి దేవదేవునికి స్తుతి చెల్లించుకొనుచు और एक बार शब्द के दिन की आराधना में चला हुआ परमेश्वर को धन्यवाद देते हुए ముందుగా ప్రార్థన చేసుకొని पहले प्रार्थना करके జీవవాక్యంను ధ్యానించుకుందాం. जीव वचन को ध्यान करेंगे। దేవానికి స్తోత్రము. धन्यवाद है परमेश्वर। తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు స్తోత్రము. पिता पुत्र पवित्र आत्मा देव आपको धन्यवाद అబ్రహాం है। ఇస్సాకు యాకోబుల దేవా మీకు స్తోత్రము. अब्राहम इसहाक और याकूब के परमेश्वर आपको ఇశ్రాయేలు धन्यवाद దేవా है। మీకు స్తోత్రము. इस्राएलियों का परमेश्वर आपको అయ్యా धन्यवाद మీ యొక్క है। మహాకృపలో బలహీన దాసులను సిలువ చాటం వరకు పరుచుకోండి నాయన. आपके अनुग्रह में आपके दास को क्रूस के आड़ में डका మీ బలమైన लीजिए। ఆత్మతో నింపండి, అభిషేకించండి. आपकी सामर्थ्य की आत्मा से भर दीजिए। మీ अभिषेक పరిశుద్ధ గ్రంథముల दीजिए। నుంచి జీవవాక్యమును ధ్యానించబోచుండగా आपकी पवित्र ग्रंथ में से जीव वचन ध्यान వాక్యమైన करें। యేసయ్యా वचन हुआ यीशु। ఆత్మస్వరూపిగా మీరు బోధించండి. आप आत्मा से बोलिए। మీ ఆత్మ కార్యాలు జరిగించండి. आपका आत्मिक कार्य ఏమి कीजिए। జరగాలని సంకల్పించినారో आपका इच्छा क्या యావత్ होना నీ है। సంకల్పాన్ని आपकी सारी इच्छा లైవ్ లో को వీక్షించే బిడ్డల జీవితాల్లో लाइव में देखने वाले ఇప్పుడు बच्चों వచ్చిన के సంఘ जीवन బిడ్డల में జీవితాల్లో జరిగించండి आई हुई నాయనా. कलिसियों के నాలో बच्चों के మాలో जीवन ఏమి में లేదయ్యా. कीजिए। हम में कुछ नहीं है, సమస్త మీలోనే దాగి ఉంటుండగా सब कुछ तुम में ही ప్రియ छिपा हुआ పరిశుద్ధాత్మ है। దేవా प्रिय पवित्र आत्मा బలమైన देव, దేవుడుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. सामर्थ्य के परमेश्वर के रूप में आप अपने आप को प्रकट ఆత్మలను कीजिए। రక్షించే రక్షకుడుగా ప్రత్యక్షపరచుకోండి నా తండ్రి. आत्माओं को उद्धार देने वाले उद्धारकर्ता के रूप में అయ్యా प्रकट कीजिए। నశించిపోయే అనేక మానవ జాతికి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి నాయన. नाश होने वाले मानव जाति को आप अपने आप को प्रकट कीजिए। నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప రక్షకుడు అయి ఉంటుండగా నా తండ్రి नाश होने वालों को ढूंढ कर उद्धार देने के लिए आया हुआ परमेश्वर ఈ हो। గొప్ప రక్షణ కార్యం నీ బిడ్డలో జరిగించుకొని మీరే మహిమ పొందమని आपका बढ़िया उद्धार का कार्य आपके बच्चों के जीवन में आपकी करके आप ही महिमा पाइए। యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के पवित्र नाम में प्रार्थना करते हैं पिता। ఆమేన్. आमीन। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవునికి స్తోత్రం అండి. परमेश्वर को धन्यवाद। మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు मरकस सुसमाचार 16वें अध्याय 16वें वचन को देखने पर ఏమనుందంటే అక్కడ ప్రభువారు చెప్తున్నాడు, यहाँ प्रभु जी कह रहा है, యేసుక్రీస్తు వారు సర్వలోక పాప పరిహారార్థ బలిగా यीशु मसीह जी ने सारी लोक की पाप परिहार के रूप में సిలువలో బలి అయ్యి क्रूस में बलि होकर రక్తం చెందించి ప్రాణం పెట్టి लहू बहाकर प्राण देकर సమాధి చేయబడి कब्र में रहकर తాను చెప్పినట్లే మూడవ దినం తిరిగి లేచి उन्होंने जिस प्रकार कहा उसी प्रकार तीसरे दिन जी उठकर శిష్యులకు చెప్తా ఉన్నాడు. चेलों से कह रहा है। ఏమని చెప్తున్నాడు తెలుసా? क्या कह रहा है? 15వ వచనం చూసినప్పుడు 15वें वचन को మీరు देखने पर సర్వలోకమునకు వెళ్ళి तुम सारे जगत में సర్వ जाकर సృష్టికి సువార్తను ప్రకటించండి. सारी सृष्टि के लोगों को सुसमाचार प्रचार करो। సువార్త सुसमाचार అనగా మంచి వార్త. अच्छा समाचार है। మంచి వార్త ఏమిటి లోకములో? अच्छा समाचार क्या है? దేవుని గురించిన వార్త, परमेश्वर के बारे में सुसमाचार है। క్రీస్తును గురించిన వార్త. मसीह के बारे में समाचार ఒక है। సహోదరుడు నాతో ఇలాగ చెప్తున్నాడు. एक भाई ने मुझसे कह रहा है, అన్యుల్లో నుంచి రక్షించబడినటువంటి ఒక సహోదరుడు अन्य में से उन्होंने उद्धार पाया है। ఆయన ఏమంటున్నాడు తెలుసా? उन्होंने क्या कह रहा అయ్యా है? సువార్త అంటే ఏంటో నీకు తెలుసా అన్నాడు. सुसमाचार माने क्या है आप जानते हैं? कह रहा అయ్యా है, ఏంటో మీరే చెప్పండి అన్నాను. आप ही कहिए कहा हूँ मैं। అప్పుడు ఏమన్నాడంటే ఆయన, उन्होंने इस प्रकार कह रहा है कि యేసుక్రీస్తు వారి యొక్క జననము, यीशु मसीह जी का जन्म, యేసుక్రీస్తు వారి యొక్క మరణము, यीशु मसीह जी का मरण, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమే यीशु मसीह जी का पुनरुत्थान ही సువార్త. सुसमाचार है। సువార్త सुसमाचार है దేవుని గురించిన వర్తమానము, परमेश्वर के बारे में सुसमाचार, మంచి వాణిని గురించిన వర్తమానము, अच्छा व्यक्ति के बारे में దేవుని सुसमाचार, కుమారుని గురించిన వర్తమానము, परमेश्वर के पुत्र के बारे में మనుష్య सुसमाचार, కుమారుడుగా వచ్చిన యేసయ్యను గురించిన వర్తమానము, मनुष्य के पुत्र के रूप में आया हुआ यीशु के लिए सुसमाचार है। పరిశుద్ధాత్మల కన్య గర్భాన జన్మించినటువంటి వాని యొక్క వర్తమానమై ఉంది. पवित्र आत्मा के द्वारा कुमारी गर्भवती होकर पैदा हुआ बच्चे के बारे में అందుకనే है। శిష్యులకు యేసయ్య చెప్పాడు, इसलिए चेलों से మీరు कहा है यीशु ने, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. आप सारी जगत में जाकर सुसमाचार कह दो। సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. सारे जगत में जाकर सारी सृष्टि के लोगों को అందుకని सुसमाचार प्रचार ఈనాడు करो। అనేక మంది క్రైస్తవులు, आज बहुत मसीही అనేక మంది लोग, బోధకులు, సేవకులు बहुत सेवकों ने దేవుని యొక్క రాజ్య సువార్తను భుజస్కంధాలపైన మోసుకుంటూ परमेश्वर के राज्य के सुसमाचार के अपने कंधों के ऊपर ఆయా उठाकर ప్రాంతాల్లో, పట్టణాల్లో, దేశాల్లో భాషలు మాట్లాడే వారికి సువార్త ప్రకటిస్తా ఉన్నారు. उन उन प्रांतों में भाषा बोलने वालों में देशों में उन्होंने सुसमाचार सुना रहा అసలు है। ఎందుకు ఈ సువార్త ప్రకటించాలా? ये सुसमाचार क्यों सुनाना ఎందుకు ఈ है? సువార్త ప్రకటించాలా? क्यों प्रकटन करना है? ఆజ్ఞానత గురించి పాపం చేసినటువంటి మానవుడు దేవుడి నుంచి వేరే నశించి నరకానికి పోతా ఉంటే आज्ञा तोड़कर इंसान ने परमेश्वर से अलग
अलग होकर नाश होकर नरक जाने वाले వారు ఏమి हैं। చేస్తున్నారో వారికి తెలియక నశించిపోతా ఉంటే वे लोग क्या करते हैं वे नहीं जानकर नाश होने ఆ पर నశించే మానవ జాతిని వెతక రక్షించడానికి మనిషి కుమారుడిగా కన్య గర్భాన లోక పాప భారాన్ని అనగా మానవుల యొక్క పాప భారాన్ని మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకాన నరవతారిగా జన్మించాడు ఆయన. उस नाश होने वाले को उद्धार देने के लिए उन्होंने कुमारी के मरियम के गर्भ में पैदा हुआ है। అందుకనే బైబిల్ చెప్తా ఉంది ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు అని. इसलिए बाइबल कह रहा है कि प्रभु यीशु मसीह पर विश्वास रखो तब तुम और तुम्हारे घराने का కనుక उद्धार యేసు मिलता అనగా है। రక్షకుడు, यीशु माने उद्धार करता, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడై ఉన్నాడు. इस जगत को उद्धार देने के लिए आया हुआ उद्धार లోకం करता। అనగా మనుషులు, जगत माने इंसान మనుషులను है, రక్షించడానికి వచ్చినటువంటి మనుష్య కుమారుడిగా ఉన్నాడు. इंसानों के उद्धार देने के लिए आया हुआ मनुष्य का पुत्र है, దేవుని కుమారుడిగా ఉన్నాడు. परमेश्वर का पुत्र है। మనుషులను ఎలాగన రక్షిస్తా ఉన్నాడు. मनुष्यों को किस प्रकार उद्धार दे रहा ఏ है। భేదం లేకుండా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక మానవ జాతి అంతా నశించిపోతా ఉంది. कुछ भेद नहीं है, सभी ने पाप करके सारी मानव जाति नाश हो रहा है। ఆ నశించే మానవ జాతిని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చేసాడు. उस नाश होने वाले मानव जाति को ढूंढ कर उद्धार देने के लिए मनुष्य के पुत्र के रूप में आ गए थे। ఎలాగన మానవ జాతి నశిస్తా ఉన్నారు. किस प्रकार मानव जाति नाश हो रहा है। పాపం వల్ల వచ్చు జీతము మరణానికి నశించిపోతా ఉన్నారు. पाप से आने वाले मजदूरी मरण है, इसलिए मर जा रहा है। ఆ మరణము రెండవ మరణముగా లేక అగ్నిగుండముగా ఉంటా ఉంది. वह मरण दूसरा मरण या आग है। ఆ మరణం నుంచి తప్పించడానికి उस मरण से छुटकारा देने ప్రభుని के యేసునందు लिए విశ్వాసం ఉంచడం ద్వారా प्रभु यीशु मसीह पर विश्वास करने రక్షించి से నిత్య జీవానికి నడిపించడానికి उद्धार देकर अनंत जीव में ले जाने के లోక लिए రక్షకుడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. इस जगत के उद्धारकर्ता के रूप में प्रभु यीशु मसीह जी ఆ जगत में आ गए యేసుక్రీస్తు हैं। వారిని గురించినటువంటి వర్తమానే సువర్తమానమైంది. उस यीशु मसीह जी का सुसमाचार ही सुसमाचार है। దేవుని ప్రేమ, परमेश्वर का దేవుని प्यार, ప్రేమ परमेश्वर का మానవ प्यार ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాడు. इंसानों के ऊपर अपना प्यार को प्रकट कर रहा మానవుల है। ఎడల తన ప్రేమను ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు. इंसानों के ऊपर अपने प्यार को प्रकट कर रहा है। మానవుడు इंसान పాపి, पापी है, పాపి అయిన మానవుడు పట్ల पापी हुआ इंसान के తన ऊपर ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాడు. अपना प्यार प्रकट कर रहा है। ఎట్లనగా किस प्रकार है మనం कि ఇంకనూ పాపులమై ఉంటుండగానే, हम अभी पापी మనం होने ఇంకనూ पर, బలహీనులమై हम ఉంటుండగానే, अभी निर्बल होने మనం पर, ఇంకనూ మన ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తూ ఉంటుండగానే, हम अपनी अपनी इच्छा के अनुसार के మన मार्ग में चलने ఇష్టానుసారమైన पर, త్రోవల్లో నడుస్తూ ఉంటుండగానే हम अपनी इच्छा के अनुसार का मार्ग में चलने पर ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి उन्होंने बहुत प्यार మన करके కొరకు తను తాను हमको సిలువలో బలిగా అప్పగించుకున్నాడు. हमारे लिए उन्होंने क्रूस में अपने आप को बलि के మన रूप में పాప सौंप दिया భారాన్ని మోసుకుని है। పోయి దేవుని గొర్రె పిల్లగా సిలువలో బలి అయి ఉన్నాడు. हमारे पाप बोझ को उठा लिए एक मेमना की మనము तरह क्रूस పాపులమై में बलि हुआ ఉంటుండగానే, है। हम पापी हैं, నీవు నీ ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఉంటుండగానే, तुम तुम्हारी इच्छा के मार्ग में चलने దేవుణ్ణి पर ఎవరో ఎరగకుండా నీ ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఉంటుండగానే, परमेश्वर कौन है तुम नहीं जानकर अपनी इच्छा के 2000 मार्ग में चलने సంవత్సరాల క్రితమే पर నీ కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడిగా ఉన్నాడు. तुम्हारे लिए क्रूस में प्राण दिया परमेश्वर ఆనాడు నీ ने। పాపాన్ని పరిహరించాడు. उन्होंने अपने तुम्हारे पाप के ఆనాడు परिहार నీ किया శాపాన్ని है। తొలగించాడు. तुम्हारे शाप को निकाल दिया ఆనాడు నీ है। జీవితంలో అపాధి కిరణ్ లయపరిచాడు. उसी दिन तुम्हारे जीवन में हुए इब्लीस నీకు के कार्य को సంపూర్ణ अंत విమోచన किया విడుదల है। దయచేసేసాడు. तुमको पूर्ण रूप से छुटकारा दिया है, నిత్య జీవాన్ని ఇచ్చాడు. अनंत जीव को दिया అయితే है। ఇవన్నీ నీవు ఎట్లా పొందుకుంటావు? ये सब तुम कैसे पाते हो? ఇవన్నీ నీవు ఎట్లా పొందుకుంటావు? ये सब मैं कैसे पाती కేవలం हूँ? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుడు ద్వారా మాత్రమే. सिर्फ प्रभु यीशु मसीह पर विश्वास करने से, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి परमेश्वर के ऊपर विश्वास करने के लिए దేవుని కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి రక్షకుడుగా పంపించున్నాడు. परमेश्वर ने अपने इकलौते बेटे यीशु मसीह जी को ఆ उद्धारकर्ता के रूप రక్షకుడుగా में भेजा పంపించినటువంటి था। ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచుడు ద్వారా మాత్రమే उस यीशु मसीह पर विश्वास रखने से ఈ కార్యాలన్నీ పొందుకుంటావు. ये सारी कार्य हम पाते నిత్య हैं, జీవాన్ని స్వతంత్రించుకుంటావు. अनंत जीव की आजादी ఓ पाते ప్రియ हैं। సహోదరా సహోదరి, भाई और बहन, అందుకనే ఈ రోజు आज దేవుని మీద ఒక మాట ఉన్నది యెషయా గ్రంథంలో. यशायाह ग्रंथ में एक ఆయన बात భుజం है, మీద రాజ్యభారం ఉంది. उनके कंधों के ऊपर प्रभुता है। ఏమి రాజ్యం అది? किस प्रभुता అది है? దేవుని రాజ్యము. परमेश्वर का అది राज्य పరలోక है। రాజ్య భారం అయి ఉంటుండగా स्वर्ग का राज्य का बोझ है। ఆ భారాన్ని మోయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చేసాడు. उस बोझ को उठाने के लिए यीशु आ गया है। మానవ జాతి భారం ఉంది. मानव जाति का बोझ है। రాజ్య భారం అంటే మానవ జాతి యొక్క భారం ఉంది. राज्य बोझ मारे मानव जाति का बोझ ఆయన है। శిష్యులుగా, उनके चेलों के ఆయన रूप में, సేవకులుగా, सेवकों के रूप ఆయన में, ప్రవక్తలుగా उनके भविष्य ఆ वक्ताओं భారాన్ని के रूप మోస్తూ में ఉన్నారు. उस बोझ को उठा रहे సర్వలోకానికి हैं। వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. सारी जगत में जाकर सारी सृष्टि को उन्होंने सुसमाचार सुना ఆ रहा భారాన్ని है। యేసయ్యే వాళ్ళ మీద పెట్టాడు. यीशु ने उस बोझ को उनके ऊपर ఆయా डाल दिया సేవకుల మీద है, పెట్టాడు. उनके सेवकों के
के ऊपर ఆయా डाल दिया శిష్యుల మీద है, పెట్టాడు. उनके चेलों के ऊपर डाल दिया है। అందుకని ఈనాడు ప్రపంచంలో చూస్తూ ఉన్నాము इसलिए आज संसार में हम అనేక మంది देखते हैं క్రైస్తవుల बहुत मसीही సేవకుల लोग బోధకుల सेवकों దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. परमेश्वर के राज्य के सुसमाचार को सुना रहा దానికోసం है, అనేక రకాల హింసల బాధల గుండా వెళ్తూ ఉన్నారు. इसलिए उन्होंने बहुत हिंसा के मार्ग में चल పౌలు रहा భక్తుడు है। ఒక మాట అంటూ ఉన్నాడు, पौलुस भक्त ने एक बात అయ్యో कह रहा సువార్త है, ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉంది. सुसमाचार को प्रकटन करने का बोझ है मेरे ऊपर, అది ప్రకటించకపోతే నాకు శ్రమ. मैं नहीं सुनाने पर मुझे क्लेश ఓ है। ప్రియ సహోదరా సహోదరి, भाई और बहन, నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలంటే तुम ये घर बनाना है तो ఎంతో ప్రయాస పడతావు కదా, बहुत परिश्रम करते हो ना, ప్రయాసపడి ఇల్లు కడతావు కదా. बहुत परिश्रम से घर बनाते हो ना। అదే విధంగా దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించాలంటే उसी प्रकार परमेश्वर के राज्य को इस लोक में स्थापन करना యేసయ్య है కూడా तो ఎంతో శ్రమ పడ్డాడు, यीशु बहुत क्लेश ఎంతో में पड़ा है, దుఃఖపడ్డాడు, बहुत दुख में रहा ఎంతో है, వేదన పడ్డాడు, बहुत दुख में रहा है। మరణమగినంతగా తన ప్రాణాన్ని దుఃఖపరుచుకున్నాడు. मरण के तक उन्होंने अपने प्राण को दुख दिया పంచ है, గాయములతో గాయపరచబడ్డాడు, 5 घावों से घायल हुआ కొరడా है, దెబ్బలతో చీల్చబడ్డాడు, कोड़ों के मारखाना ముళ్ళ खाया है, కిరీటంతో మొత్తబడ్డాడు. और कांटे का मुकुट से उन्होंने उन्हें అయ్యో అయ్యో पहनाया है। సహోదరా సహోదరి, भाई और बहन, అది కేవలం నీ కోసం నా కోసమే. सिर्फ तुम्हारे मेरे నశించే लिए, మానవ జాతిని రక్షించడానికి नाश होने वाले मानव जाति को ఆయన उद्धार ఎవరో देने के కాదు, लिए, उन्होंने और कुछ నిన్ను నన్ను नहीं है, రక్షించడానికి तुमको मुझको ఈ उद्धार లోకానికి देने के వచ్చినటువంటి लिए రక్షకుడై ఉన్నాడు. जगत में आया हुआ నువ్వు उद्धार ఎవరైనా करता है। కావచ్చు, तुम कौन होने నీ पर మతం भी, ఏదైనా కావచ్చు, तुम्हारा कुल क्या నీ होने కులం पर ఏదైనా भी, కావచ్చు, तुम्हारा धर्म क्या నీ होने पर దేశం भी, ఏదైనా కావచ్చు, तुम्हारा देश क्या होने నీ पर भी, జాతి ఏదైనా కావచ్చు, तुम्हारा जाति क्या होने पर మానవుడు भी, అంటే एक ही है। మానవుడు అంటే इंसान माने నశించేవాడు అని అర్థము. नाश होने वाले हैं, మానవుడు అంటే इंसान माने నశించేవాడు. नाश होने वाले నీ हैं। కులం నిన్ను రక్షించదు, तुम्हारा कुल तुमको నీ उद्धार మతం नहीं నిన్ను देता రక్షించదు, है, तुम्हारा धर्म तुमको నీ उद्धार దేశం नहीं నిన్ను देता है, రక్షించదు, तुम्हारा देश तुमको నీ नहीं उद्धार ప్రాంతం నిన్ను देगा, రక్షించదు. तुम्हारा प्रांत भी तुमको नहीं రక్షించే ఒకే बचाता ఒక్క है। నామం లోకానికి ఇవ్వబడింది, उद्धार देने वाला एक ही नाम ही जगत को दिया गया అదే है, యేసుక్రీస్తు అనే నామము. वही यीशु मसीह जी का ఆ नाम है। నామములో జన్మించాడు దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. उस नाम में पैदा हुआ है प्रभु यीशु मसीह जी ने परमेश्वर के पुत्र के रूप బైబిల్ में। చెప్తుంది కదా, बाइबल बोल ఆ रही है యేసుక్రీస్తు నామమున తప్ప उस यीशु मसीह जी के नाम మరి के ఏ बिना నామమున రక్షణ పొందలేమని. और किसी के नाम में उद्धार हम नहीं पाते సర్వ हैं। లోకానికి, सारी सृष्टि के, సర్వ లోకానికి सारी सृष्टि का ఒకే ఒక నామం ఇవ్వబడింది. एक ही नाम है, దేవుని ద్వారా ఒకే ఒక నామం ఇవ్వబడింది, परमेश्वर के द्वारा एक ही नाम दिया हुआ है, అది యేసు అనే నామము. वह यीशु का नाम है। ఏంటి ఈ నామం యొక్క గొప్పతనము? इस नाम का बढ़ियापन क्या है? నశించే మానవ జాతిని రక్షించడానికి దేవాది దేవుడు దేవుని కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు వారిని లోకానికి రక్షకుడుగా పంపించాడు. नाश होने वाले मानव जाति को उद्धार देने के लिए परमेश्वर ने परमेश्वर के पुत्र को भेजा था। అనేక మందిని పంపలా, बहुत लोगों को नहीं भेजा దేవాది దేవుడు था। నశించే మానవులను రక్షించడానికి అనేక మందిని పంపలా. परमेश्वर ने नाश होने वाले मानव जाति को उद्धार देने के ఒకే लिए बहुत लोगों को ఒక్కడైనటువంటి नहीं తన भेजा ఏకైక है। కుమారుని పంపించాడు. अपने इकलौते बेटे को भेजा था, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. वे ही प्रभु यीशु मसीह ఇప్పుడు जी हैं। సేవకుల సువార్త ప్రకటించిన, अब सेवक सुसमाचार सुनाने पर బోధకులు भी, బోధించిన, उपदेशक उपदेश ప్రవక్తలు देने पर भी, ప్రవచించిన, भविष्यद्वक्ता ఆయన भविष्यवाणी देने पर కుమారుడైనటువంటి भी, యేసు నామములోనే కానీ उनके पुत्र यीशु के नाम में ही వారి है, సొంత నామములో సువార్త ప్రకటించట్లా, अपने नाम में नहीं, వారి సంఘ నామములో సువార్త ప్రకటించట్లా, अपने कलिसियों के नाम में వారి सुसमाचार ప్రాంత प्रकटन नहीं कर భాషా रहा है, భేదములో నామములో సువార్త ప్రకటించట్లా. उनके प्रांत और भाषा भेद के नामों में उन्होंने నేను ఈ नहीं प्रचार కులస్తుని कर కాబట్టి रहा సువార్త है। ప్రకటిస్తున్నానని చెప్పట్లా. मैं इस प्रकार समाचार प्रकटन करता हूँ నేను नहीं कह रहा క్రైస్తవ हूँ। మతస్థుని కాబట్టి సువార్త ప్రకటిస్తున్నానని చెప్పట్లా. मैं मसीही धर्म में हूँ इसलिए मैं मसीहपन के बारे में प्रचार పౌలు कर रहा हूँ, इस భక్తుల प्रकार మీద नहीं कर భారం रहा है। మోపబడినట్లుగా, उनके ऊपर बोझ है, పౌలు భక్తుల మీద భారం మోపబడినట్లుగా पौलुस भक्त के ऊपर उस बोझ है। సువార్త ప్రకటించవలసినటువంటి భారం ఆయా బిడల పైన మోపబడింది గనక सुसमाचार सुनाने का बोझ है उनके बच्चों के ऊपर। వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారి నామములో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. वे ही यीशु मसीह के नाम में सुसमाचार सुना रहा రక్షించే है। నామమే యేసు నామమై ఉంది. उद्धार देने का नाम है ఆ यीशु का నామములోనే नाम, సువార్త ప్రకటించాలి. उस नाम में ही सुसमाचार सुनाना है। దేవునికి స్తోత్రము, హల్లెలూయా. परमेश्वर को धन्यवाद ప్రియ है। సహోదరా సహోదరి, भाई और ఈ बहन, రోజు ఒకవేళ అనేక మంది క్రైస్తవులను హింసించొచ్చేమో, आज बहुत मसीही लोगों को हिंसा दे सकते हैं, సువార్తకుల్ని హింసించొచ్చేమో. सुसमाचार सुनाने वालों को हिंसा दे सकते हैं। ఒక్కసారి ఇప్పుడు యేసయ్యని హింసించు చూడు. आज अब तुम यीशु को हिंसा देकर देखो। ఆనాడు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చాడు గనక उस समय में 2000 साल से पहले देहधारी बनकर आए हैं, इसलिए ఆయనను పట్టుకొని చంపి సిలివేసి మరణానికి అప్పగించి సమాధి చేశారు. उनको पकड़कर क्रूस पे चढ़ाकर उन्होंने मरा दिया है। మరణము బంధించి ఉంచుట అసాధ్యము గనక मरण उनको बंधन में रखना దేవుడు असंभव మరణ है। వేదనను తొలగించి परमेश्वर ने मरण का दुख को పునరుత్థాన दूर శక్తితో करके కుమారుని లేపబడ్డాడు. पुनरुत्थान में उन्होंने पुनरुत्थान बन गया లేపబడిన है। యేసయ్య అంటున్నాడు ఇప్పుడు, उठा हुआ यीशु कह रहा है, భూలోకమందును పరలోకమందును
स्वर्ग के ऊपर धरती के నాకు ऊपर సర్వాధికారం ఇవ్వబడింది. मुझे सारा अधिकार दिया गया है భూలోకమందును పరలోకమందును स्वर्ग के ऊपर धरती के ఆయన ऊपर సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. सर्वाधिकारी हुआ परमेश्वर है మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. मरण का अधोलोक का कुंजिया मेरे अधीन में है మొదటి వాడిని నేనే, కడబడి వాడిని నేనే. मैं पहला हूँ मैं अंत हूँ నేనే ఆది అంతము నేనే. मैं आदि और अंत సర్వ हूँ సృష్టికి ఆది అంతము నేనే. सारी सृष्टि का आदि और अंत मैं ही లోకానికి हूँ రక్షకుడు నేనే అంటున్నాడు ప్రభువారు. इस जगत का उद्धार करता मैं ఇప్పుడు ही ఈ हूँ इसलिए प्रभु जी कह పునరుద్ధానుడైనటువంటి रहे हैं యేసుక్రీస్తు వారిని ఎవరైనా పట్టుకోగలరా? इस पुनरुत्थान हुआ यीशु मसीह जी को कोई पकड़ ఆయన सकता है ఎవరైనా సిలువేయగలరా? क्या उनको क्रूस पर चढ़ा ఆయన మీద सकता है ఉమ్మి వేయగలరా? उन पर थूकते हैं కోడాలతో హింసించగలరా? कोड़ों से मार खाना दे सकता है ఓ ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन ట్రై చేయి, నువ్వు పట్టుకో ఆయన్ని. एक बार कोशिश कर लो నేను పట్టుకుందాం, ట్రై చేద్దాం. हम कोशिश कर మనలో लेंगे కాదు ఆయన. हमारी वश की बात ఆయన नहीं పునరుత్థాన है శక్తితో లేపబడినటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. उन्होंने पुनरुत्थान के सामर्थ्य से उठ దేవుడు गया ఆత్మ గనక है ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. परमेश्वर आत्मा है इसलिए उनको आराधना करने वाला आत्मा से ఇప్పుడు सच्चाई ఆయన से ఆత్మ आराधना స్వరూపంలో करना है ఉన్నాడు గనక उन्होंने आत्मा के स्वरूप में है ఆయనను పట్టుకోవటము నీ వల్ల నా వల్ల కాదు. उनको पकड़ना तुम्हारा मेरा वश ఆయనను की बात హింసించడం నీ नहीं వల్ల है నా వల్ల కాదు. तुम्हारा मेरा वश की बात नहीं ఆయన ఇప్పుడు है కొరడాలతో కొట్టలేము. अब हम उनको कोड़ों का मार खाना नहीं दे सकते हैं నాకు అనిపిస్తా ఉంటది, मैं सोचता हूँ వాళ్ళ సువార్థికులందరూ కూడా యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తా ఉన్నారు కదా. सुसमाचार सुनाने वाला यीशु मसीह जी के बारे में सुसमाचार सुनाते हैं ना అసలు ఆ యేసుక్రీస్తు వారిని పట్టుకుంటే పోలా? उस यीशु मसीह जी को पकड़ने पर अच्छा है ఈ ना క్రైస్తవులు ఏం చేశారు? मसीह लोग क्या ఈ किया సేవకులు है ఏం చేశారు? इस सेवक ने क्या ఈ किया బోధకులు ఏం है చేశారు? इस उपदेशक ने क्या किया వాళ్ళ है భుజం మీద యేసయ్య మోపాడు గనక उनके कंधों के ऊपर यीशु వాళ్ళు डाला కూడా है యేసయ్యని గురించే చెప్తున్నారు గానీ वे लोग यीशु के बारे में कह रहा है వాళ్ళని గురించి వాళ్ళు చెప్పుకుంటే తప్పు. अपने बारे में कहने पर गलत है నా గురించి నేను సువార్త చెప్పుకుంటే తప్పు. मैं अपने बारे में सुसमाचार सुनाने पर गलत है నాకు నేనుగా అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తే తప్పు. मैं अपने आप अचंबाकारी करने पर गलत है నాకు నేనుగా ఎవరినైనా స్వస్థపరిస్తే తప్పు. అది मैं अपने आप किसी को चंगाई देने पर वह गलत होता है తప్పే గాని गलत ही है అసలు నా నామంలో నేనేమి చేయలేను. मेरे नाम में मैं कुछ नहीं कर నా सकता నామము हूँ సున్నా నామమై ఉంది. मैं अपने नाम నాకు में नहीं నేనుగా कर అద్భుతాలు सकता చేయలేను. हूँ मैं अचंबाकारी నాకు नहीं कर నేనుగా सकता స్వస్థత हूँ చేయలేను. मैं अपने नाम में अचंबाकारी नहीं कर सकता చేయలేను. हूँ नहीं कर सकता నాకు मैं నేనుగా సువార్త ప్రకటించలేను. मैं अपने आप से समाचार नहीं सुना रहा हूँ ఒక్క యేసు నామములోనే అధికారం ఇవ్వబడుతుంది గాని सिर्फ यीशु के नाम में ही अधिकार है ఇంకా మరొక నామం భూలోకంలో ఎవరికి ఇవ్వబడలేదు. और दूसरा नाम इस धरती में किसी को नहीं दिया गया है స్వార్థికులైన సేవకులైన బోధకులైన ఎవరైనా కావచ్చు కదా. सुसमाचार उपदेशक देने वाला कौन होने पर మరి भी యేసునామం 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 అంటున్నారు కదా. यीशु का नाम कह रहा है ఒక్కసారి ఆ యేసునామాన్ని పట్టుకుంటే పోలా? एक बार उस यीशु के नाम में पकड़ने से अच्छा है ना శరీరధారిగా వచ్చారు కనుక ఆయన చంపేసేశారు. देहदारी बनकर आई इसलिए उनको मार दिया है మరి చంపేశారు కదా అనుకుంటే उनको मार दिया है सोचने पर ఆయన శరీరధారిగా చనిపోయిన దగ్గర నుంచి సువార్త మరి ఎక్కువైపోయింది. उन्होंने देहदारी बनकर मर जाने के बाद बहुत सुसमाचार सुना रहा ప్రపంచం है అంతా కూడా సువార్తతో నిండిపోతా ఉంది. सारे संसार सुसमाचार से भर रहा నశించి है అనేక రకాల మానవ జాతి అంతా రక్షించబడతా ఉన్నారు. नाश होने वाले बहुत मानव जाति उद्धार पा रहा है మరి ఆ సువార్త ప్రకటించబడకుండా ఉండాలి అంటే उस समाचार नहीं सुनाना है तो ఆ యేసునామాన్ని కొట్టేయాలా? उस यीशु का नाम को निकालना है ట్రై చేద్దాం. कोशिश करेंगे నువ్వైనా నేనైనా కొట్టేయగలమా? तू क्या मैं क्या निकालते हैं కొట్టేయలేం కదా. नहीं है ना నా పేరుని ఎవరైనా కొట్టేస్తారు. मेरे नाम को किसी निकाल నీ పేరుని सकते ఎవరైనా हैं కొట్టేస్తారు. तुम्हारे नाम को भी निकाल మరి सकते యేసు हैं నామం ఏంటి? यीशु का नाम क्या है సర్వశక్తి కలిగిన నామమై ఉంది. सर्व सामर्थ्य नाम పునరుత్థాన है శక్తి కలిగిన నామమై ఉంది. పునరుత్థాన का सामर्थ्य है భూలోకమందును उसमें। పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడిన నామమై ఉంది. धरती के ऊपर स्वर्ग के ऊपर सारा अधिकार दिया हुआ సర్వ नाम సృష్టికి है ఆది సంబూతుడైన నామమై ఉంది. सारी सृष्टि का आदि संबुद्ध का नाम ఆ है నామాన్ని పట్టజాలగలిగినటువంటి భూమి ఆకాశములే పట్టలేవు. उस नाम को धरती आकाश नहीं पकड़ सकता ఆ है యేసు నామాన్ని సర్వ సృష్టి పట్టలేదు. सारी सृष्टि नहीं पकड़ता యేసు है నామాన్ని ఏ దురాత్మల దయ్యాలు సాతాను పట్టలేదు. यीशु के नाम को किसी अशुद्ध आत्मा ने नहीं అంత पकड़ శక్తి सकता కలిగినటువంటి है నామమై ఉంది. उतना सामर्थ्य हुआ बना ఆది है సంబూతుడైనటువంటి నామమై ఉంది. पहलौटा हुआ नाम है సర్వాధికారం కలిగిన నామమై ఉంది. सारी अधिकार हुआ नाम है చిన్న మాట, एक छोटी बात క్రైస్తవుల సేవకుల్ని హింసించే బదులు इस मसीही लोगों को सेवकों को हिंसा ఆ देने యేసు पर నామాన్ని చంపేయండి. उस यीशु के नाम को मरा दो వల్ల ఇద్దా? क्या वश की बात వల్ల है కాదు కదా. नहीं है ना ఆయన పునరుద్ధాన శక్తి కలిగినటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. उन्होंने पुनरुत्थान सामर्थ्य हुआ परमेश्वर है పునరుద్ధానుడైన యేసయ్య అంటున్నాడు కదా. पुनरुत्थान हुआ यीशु कह रहा శిష్యులతో है ఏమంటున్నాడు తెలుసా? चेलों से क्या कह रहा है कि సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. सारी जगत में जाकर सारी सृष्टि के लोगों को सुसमाचार प्रचार करो ఎందుకయ్యా అంటే क्यों है कि దేవుడు రెండు ఆజ్ఞలు చెప్పాడు కొత్త నిబంధనలో. परमेश्वर ने दो आज्ञा बताया है మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటయ్యా అంటే पहला आज्ञा क्या है कि
ఏమిటయ్యా అంటే అది क्या है कि సువార్త ప్రకటించవలసిన భారము మా మీద మోపబడి ఉంది. सुसमाचार प्रचार करने का बोझ है। ఇందాకే చెప్పాను ఆయన భుజమ మీద రాజ్య భారం ఉంది. अभी मैं कहा हूं उनके कंधों के ऊपर ఆ प्रभुता है। భారాన్ని యేసయ్య శిష్యుల మీద, సేవకుల మీద, పరిచారకుల మీద, సువార్తికుల మీద, బోధకుల మీద పెట్టాడు. उस बोझ को यीशु ने सेवकों के उपदेशों के ऊपर डाल दिया है, అందుకనే వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. इसलिए उन्होंने सुसमाचार सुना रहा है। ఓ ప్రియ సహోదరా సహోదరి, भाई और बहन, నీ మీద పెడితే నువ్వు కూడా మోయాల్సిందే. तुम्हारे ऊपर डालने पर तू ही उठाना है। నువ్వు ఎవరైనా కావచ్చు, तुम कौन होने पर भी, ఏ దేశస్థుడైనా కావచ్చు, किस देश के होने पर ఏ भी, ప్రాంతం వాడివైనా किस प्रांत के కావచ్చు, होने पर ఏ भी, భాష మాట్లాడేవాడివైనా किस भाषा కావచ్చు, बोलने पर भी, దేవుడు నిన్ను దర్శిస్తే నీ జీవితం మారిపోద్ది. परमेश्वर तुमको दर्शन करने पर तुम्हारा जीवन बदल जाता है। భారతదేశంలో ఉన్నటువంటి भारत देश में ఒక हुआ గొప్ప దైవజనుడు बढ़िया दैव సాధు भक्त సుందర్ సింగ్ గారిని దేవుడు దర్శించగా साधु सुंदर सिंह जी को परमेश्वर ने ఒక दर्शन करने గొప్ప पर సువార్తికుడయ్యాడు, बढ़िया सुसमाचारक बन ప్రపంచ गया है, సువార్తికుడయ్యాడు. संसार का सुसमाचारक बन गया है। ఒక దైవజనుడు పాల్ యాంగ్షా గారిని దేవుడు పట్టుకోగా एक दैव भक्त पॉलेंचे जी को परमेश्वर पकड़ने पर ప్రపంచానికి ఒక గొప్ప సువార్తికుడయ్యాడు. सारे संसार को एक बढ़िया सुसमाचारक बन गया है। నిన్ను కూడా పట్టుకుంటే నువ్వు కూడా గొప్ప సువార్తికుడు అవుతావు. तुमको भी पकड़ने पर तू भी बहुत बढ़िया सुसमाचारक ఈ बनते రోజు हो। యేసు అంటే ఎవరో నీకు అర్థం కావట్లా. आज यीशु माने कौन है तुम యేసు नहीं जान నామంలో रहे ఉన్న हो। బలము శక్తి నీకు అర్థం కావట్లా. यीशु के नाम में हुआ सामर्थ्य तुम ఆ नहीं నామంలో जान ఉన్న रहे పాప हो। క్షమాపణ, మారు మనసు, నిత్య జీవం నీకు అర్థం కావట్లా. उस नाम में हुआ मन फिराना, पाप का माफी तुमको అందుకని नहीं समझ నీకు में आ నాకు रहा తెలిసి है। తెలియక इसलिए तू और मैं ఈ जाने లోకమే अनजाने శాశ్వతం में, అనుకొని, इस जगत ही शाश्वत है ఈ इस प्रकार బంధువులే सोचकर, శాశ్వతం అనుకొని, इस रिश्तेदार ही ఈ शाश्वत है इस కులము प्रकार మతమే శాశ్వతం सोचकर, అనుకొని, ये कुल और धर्म ही शाश्वत है ఈ इस నా प्रकार దేశమే सोचकर, శాశ్వతం అనుకొని ये मेरा देश ही शाश्वत है इस प्रकार నేను ఎలాగనో सोचकर జీవిస్తూ ఉన్నా. इस प्रकार जी रहा है। దేవుణ్ణి తృణీకరించుకుంటూ జీవిస్తున్నానేమో, परमेश्वर को तुच्छ मानते हुए जी रहा అవమానపరుచుకుంటూ हूँ, జీవిస్తున్నానేమో. अपहास देते हुए जी रहा కానీ हूँ దేవుడు क्या? దర్శిస్తే परमेश्वर दर्शन నువ్వు करने నువ్వుగా पर ఉండవు, तुम नहीं रहते నేను हो, నేనుగా ఉండను. मैं मेरे जैसा नहीं నీవు నేను रहता हूँ, దేవుళ్ళలాగా మారిపోతాము. तू और मैं परमेश्वर के रूप में बदल నీవు जाते నేను हैं, దేవుళ్ళలాగా మారిపోతాము. परमेश्वर के रूप में बदल దేవుని जाते జీవితాన్ని हैं, జీవించడానికి ఇష్టపడతాము. परमेश्वर के जीवन को जीने का దేవుని इच्छा రాజ్యాన్ని रखते కోరుకుంటూ हैं, ఉంటాము. परमेश्वर के राज्य की ఆయనే इच्छा में నిజమైన रखते దేవుడని हैं, నువ్వే సాక్ష్యం చెప్తావు. वे ही सच्चा परमेश्वर है इस प्रकार गवाही ఓ बताते ప్రియ हो। సహోదరా సహోదరి, भाई और बहन, ఏంటది? क्या है? దేవుని ప్రేమ, परमेश्वर का దేవుని प्यार, ప్రేమ, परमेश्वर का శాశ్వతమైన ప్రేమతో మానవ జాతిని దేవుడు ప్రేమిస్తున్నాడు గనక शाश्वत प्रेम से मानव जाति को తన परमेश्वर प्यार బిడ్డల कर ద్వారా रहा నీకు है, నాకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. अपने बच्चों के द्वारा उन्होंने सुसमाचार తన सुना रहा సేవకుల ద్వారా है, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. अपने सेवकों के द्वारा వారు सुसमाचार ఎన్ని सुना रहा రకాలుగా है, హింసించినప్పటికీ కూడా, उन लोगों को कितने వారిని ఎన్ని प्रकार हिंसा రకాలుగా देने బాధ पर भी, పెట్టినప్పటికీ కూడా, कितने प्रकार उनको हिंसा ఎన్ని देने पर రకాలుగా బాధ भी, పెట్టినప్పటికీ కూడా कितने प्रकार दुख देने पर వాళ్ళు भी, సువార్త ప్రకటిస్తా ఉన్నారు. वे लोग सुसमाचार सुना रहा వాళ్ళకి है। కావాల్సింది ఏందో తెలుసా? నీ దగ్గర నుంచి तुम्हारे पास उनको क्या నీ चाहिए है ఆస్తి कि కాదు, तुम्हारा संपत्ति नहीं, నీ వెండి కాదు, तुम्हारा चांदी नहीं, నీ బంగారం तुम्हारा కాదు, सोना नहीं, నీ కులము కాదు, तुम्हारा कुल नहीं, నీ మతము కాదు, तुम्हारा धर्म नहीं, నువ్వు ఎవరివైనా కావచ్చు, तुम कौन होने पर నీవు भी, రక్షించబడాలని, तुम उद्धार पाना నీ है, ఆత్మ రక్షించబడాలని, तुम्हारी आत्मा का నశించే उद्धार होना నరకానికి है, పోకూడదని नाश होकर नरक नहीं ఎంతో जाना है, భారముతో సువార్త చేస్తా ఉన్నారు. बहुत बोझ से सुसमाचार सुना रहा है। దేవుడు రెండు ఆజ్ఞలు పెడతా ఉంటే, परमेश्वर दो आज्ञा दे మొదటి रहा ఆజ్ఞ है, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించమని చెప్తా ఉంటే, पहले आज्ञा तुम्हारे सारे मन से परमेश्वर को प्यार करो, రెండవ ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటూ ఉన్నాడు. दूसरा आज्ञा क्या है कि तुम्हारे जैसा కనుక तुम्हारे నిన్ను पड़ोसों को प्यार ప్రేమిస్తున్నాడు करो, కనుకనే इस प्रकार प्यार ఈ करते క్రైస్తవుడు हैं। నీకు సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. इस मसीही लोग तुमको सुसमाचार దేవుడు सुना నిన్ను रहा ఎంతగా है, ప్రేమించాడో परमेश्वर तुमको ఆ कितना ప్రేమలో प्यार किया है, పాలిభాగస్తుడైన ఈ క్రైస్తవుడు उस प्यार में भागी हुआ इस ఆ मसीही దేవుని ने, సువర్తమానము, उस परमेश्वर का నిన్ను రక్షించే सुसमाचार, సువర్తమానము, तुमको उद्धार देने నీ वाला పాప